మేబీ మే నాట్ బి అనే లాటరీలు ఇక్కడ పనికిరావు. ఏమైందండి? తను ఏం చేసిందని అలా అరుస్తున్నారు? సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అలా మాట్లాడుతున్నారేంటి? షట్ అప్! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? పేషెంట్ చూడటానికి బాగుంటే చాలా, పల్స్ బీపీ చూస్తే ఓకే అయినట్టేనా? అటాక్ రావడానికి కారణం ఏంటో పూర్తి పరీక్షలు చేస్తే గానీ తెలియదు. గాలి పీల్చుకున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు. ఎక్కడో వార్త వినో, వీడియోలు చూసో, షేర్లు, లైక్లు, పొగడ్తల కోసం ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం లేదు. సిపిఆర్ తో వైద్యం పూర్తయితే 5 ఏళ్లు కష్టపడి చదవటం ఎందుకు? సిపిఆర్ ఫలించకపోతే, శ్వాస అందకపోతే ఏం చేసేది మీ జనని? అది కాదు నా మాట. నిన్ను మాట్లాడొద్దని ముందే చెప్పాను. డోంట్ ఇంటర్ఫియర్. నువ్వెంత యోగా టీచర్ అయితే మాత్రం అలాంటి సిచ్యువేషన్లో మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించడం పద్ధతేనా? అయినా ఎక్కడో అయిందంటే వేరు. హాస్పిటల్ ప్రెమిసిస్ లో డ్యూటీ డాక్టర్స్, సిస్టర్స్ అంతమంది ఉంటే పిలవాల్సింది పోయి నువ్వే వైద్యానికి పూనుకుంటావా? గత్యంతరం లేని పరిస్థితుల్లో చేయాల్సింది అన్ని సౌకర్యాలున్న దగ్గర నువ్వు చేస్తావా? వృత్తే దైవంగా, పేషెంట్ ప్రాణాలే ప్రధానంగా భావించి నేను కష్టపడుతుంటే నువ్వంత చులకనగా చూడటమేంటి? ఎప్పుడైనా మనది కాని పని మనం చెయ్యొద్దు. నేను కోపంగా అరుస్తున్నానని రోషాలకో పౌరుషాలకో పోవడం కాదు. కాస్త కూలుగా ఆలోచించు. నా ఆవేశానికి కారణం అర్థమవుతుంది. ప్లీజ్ రా. ఏంట్రా ప్లీజ్? ఏంటి? పర్సనల్ రిలేషన్స్, బిజినెస్ రిలేషన్స్ ముఖ్యం కాదురా. వృత్తికి అంకితం అయ్యున్నామా లేదా అన్నది ముఖ్యం. ఎప్పుడో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా? ఏదన్నా తప్పు జరుగుంటే అప్పుడేమంటారు? ఏదో మా ప్రయత్నం మేము చేశాం, ఇలా అవుతుందనుకోలేదు, అలా అవుతుందనుకున్నామని సింపుల్ గా తప్పుకుంటారు. అప్పుడు ప్రాణాలు తీసిన పాపం నాకు చుట్టుకుంటుంది. నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. జనం చూసే చూపులకి, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది నేనురా. అప్పుడు నేను ఎవరిని ప్లీజ్ అన్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించరు. తాటికాయంత అక్షరాలతో పేపర్లో క్లోజప్ ఇంటర్వ్యూలతో మీడియాలో వాయించి పారేస్తారు. పోయిన ప్రాణాలతో పాటు నేను ప్రాణం తీసుకోవాలి. అక్క, చెప్పరా. డాడీ హాస్పిటల్కి చాలా సీరియస్గా వచ్చారు. ఏమైనా జరిగిందా? అసలు ఇంట్లో ఏం జరిగిందిరా? ఎందుకంత కోపంగా వచ్చాడు? ఉందిగా మహాతల్లి, అత్త అంతా ఆవిడ మూలంగానే. నాన్నని బాగా ఎగేసింది. మన హాస్పిటల్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో ఉండే యోగా టీచర్ ఎవరో ఫస్ట్ ఎయిడ్ చేసిందట. చేసిన పని మంచిదే. ఒకవేళ తన ప్రయత్నం ఫలించకుండా ఊపిరి పీల్చుకోకపోతే, ఆ గుండె ఆగిపోయి ఉంటే ఎవరు బ్లేమ్ అవుతారా? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఆవిడలా ఎగేసింది అంకుల్, అంతే. నాన్న చాలా సీరియస్గా బయలుదేరి వచ్చాడు. అసలు అక్కడ ఏం జరిగింది అంకుల్? ఏం చెప్పమంటావురా? ప్రాణాలు కాపాడినందుకు ఉదన్ని పేషెంట్ తాలూకు బంధువులేమో పొగడ్తలతో ముంచెత్తితే, ఈ ఎనగారు అక్క చెప్పిన మాటలన్నీ చెవికెక్కించుకుని పిచ్చెక్కిన వాళ్ళ వచ్చి పిచ్చి పిచ్చిగా వదిన మంచితనాన్ని గుర్తించకుండా, కనీసం థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా మొహం వచ్చేలా చివాట్లు పెట్టాడురా. వాడు నా క్షణం ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఫ్రెండ్ కదా, అసలు ఆవేశం వస్తే వాడు మనిషి అన్న సంగతే మర్చిపోతాడ్రా. అమ్మనన్నాడా? పాపం వదిన ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదురా. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ బాధగా వెళ్ళిపోయిందిరా. ఏం చేస్తుందో ఏమోనని భయంగా ఉంది.
వీడు కాస్త చల్లబడేదాకా నాకు నచ్చజెప్పే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు వదినతో మాట్లాడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదురా. నేను ట్రై చేస్తాను అంకుల్. చా, పడ్డ కష్టం అంతా పాడు చేసింది. 2 చెడ్డ మాటలు తలకెక్కించి డాడీ మనసు ముక్కలయ్యేలా చేసింది. తేనికొండలో విషం బొట్లు అంటారే అలా ఆవిడ మాట నాన్న మనసుని పూర్తిగా పాడు చేసింది. ఈవిడ గారి మాటల్ని పట్టుకుని వెళ్ళి నాన్న అమ్మ మీద ఆవేశపడ్డాడంట. అందరిలో చాలా అసహ్యంగా మాట్లాడాడంట. కన్నీళ్లు పెట్టుకుని అమ్మ వెళ్ళిపోయిందంట. డాడీ కాస్త కూడా మంచి చెడు ఆలోచించరా? ఆవేశం అది మనిషి ఆలోచనల్ని చంపేస్తుంది, ప్రవర్తనని మార్చేస్తుంది. కాస్త దగ్గరవుతున్నారులే అని సంతోషపడే సమయంలో ఈ మహాతల్లి నిప్పులు కుమ్మరించింది. ఇప్పుడు ఎలారా? మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాన్న ఆవేశం తగ్గాక ఆయన ఆలోచింపజేయాలి. తప్పు చేశానేమో అనే ఫీల్ కలిగేలా చెయ్యాలి. మేలు చేసిన వాళ్ళని దూషించడం మనసున్న వాళ్ళు చేయాల్సిన పని కాదని బ్రెయిన్ వాష్ చేయాలి. ఈవిడ కలుషితం చేసిన మనసుని మనం ప్రక్షాళన చెయ్యాలి. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిందంటే నాకు చాలా బాధగా ఉంది. అవును. ఏంటో నా మేనల్లుడు వాడి గారాల చెల్లి బాధపడుతున్నట్టుగా అనిపిస్తున్నారు. ఏమైంది? నీ మొహం అయింది. చేయాల్సిందంతా చేసి ఏం ఎరగనట్టు నంగనచ్చిలా వచ్చి ఎంత బాగా అడుగుతున్నావు. మనసు నిండా కుళ్ళు కుతంత్రం దుర్మార్గం నింపుకున్న నువ్వు అసలు మనిషివేనా? తిరిగి నేను అనగలను. వయసు చూసి వీడితో ఉన్న వరసు చూసి ఆగాల్సి వస్తుందే గాని లేకపోతేనా నీ సాడిస్ట్ థింకింగ్ కి ఎక్స్ప్రెషన్స్ కి ఖచ్చితంగా ఇచ్చి పడేసేదాన్ని. ఏంటే మధు వద్దు. ఆవేశమే మనిషి చేత తప్పులు చేయిస్తుంది. మనకు కావాల్సింది ఈవిడ గారితో వాదన గొడవ పంచాయతీ కాదు. మనం ఏం సాధించాలనుకుంటున్నావో అది సాధించడం ముఖ్యం. అడ్డు తగిలే వాళ్ళని తొలగిస్తూ ముందుకెళ్లడం ప్రధానం. చేసే తప్పులని లెక్క చూసి పెనాల్టీతో సహా పనిష్మెంట్లు ఫిక్స్ చేయడానికి పైన భగవంతుడున్నాడు. రియాక్షన్ గట్టిగా తగిలినప్పుడు కానీ అర్థం కాదు. పదు పద. అడ్డు తొలగించుకొని వెళ్తారా? పిల్ల సన్నాసులు. పిచ్చి ఆలోచనలు కాకపోతే ఏంటి? శక్తి అంటే మేరు పర్వతం లాంటిది. తొలగించడం తేలిక కాదు, సాధించడం ఈజీ కాదు. మామూలుగానే గెలవటం మీ వల్ల కాదు, ఇక రెచ్చగొడితే నెవర్. మీరు జన్మంతా తలకిందులుగా తపస్సు చేసినా సాధించలేరు. మీ తాత వల్లే ఏం కాలేదురా. ఆ దేవుడు కూడా నన్ను చూస్తూ మౌనంగా అలా ఉండిపోయాడు, కానీ అడ్డు తగల్లేదు, అడ్డు చెప్పనూ లేదు. మీరెంత, మీ పొత్తుకెంత. ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశా, ఇక ముందు ముందుంటుంది చూడు ట్రాజెడీ.